హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో వర్గీకరణ కావాలి, వర్గీకరణ వద్దు అనే వాదనలు వినిపిస్తున్నటువంటి ఈ క్రమంలో చాలా రకాలుగా చాలామంది మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిరు. అంటే రెండు వర్గాలకు సంబంధించిన మనుషుల్ని ప్రధానంగా కూర్చోబెట్టి మనం ఇంటర్వ్యూలు చేసాం. అందులో ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. కొన్ని కాంట్రవర్సీ అంశాలు కూడా వచ్చినాయి. చాలామంది ఆ విషయాల గురించి ప్రస్తావించారు. అయితే సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన తీర్పు ఇచ్చిన తర్వాత చాలా డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టుకొని తర్వాత జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అనేది రాజ్యాంగ వ్యతిరేకం అని ఒక వర్గము, సుప్రీంకోర్టు తీర్పుతోనే మాకు న్యాయం జరిగిందని ఒక వర్గము మాట్లాడుతున్న క్రమంలో సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమా, సుప్రీంకోర్టు తీర్పు న్యాయబద్ధమైందా, ఈ విషయం మీద మాట్లాడడానికి కోసం సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు. అన్న ఇంతకుముందు చాలా సందర్భాల్లో మనతో మాట్లాడారు, మనతో ఇంటర్వ్యూలు చేశారు. మరి రవీందర్ అన్న ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. అన్న వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ. ఇంతకుముందు చెప్పాను క్లియర్గా రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ఇది న్యాయబద్ధమైంది అనే ఒక వర్గం, అంటే రిజర్వేషన్ల వర్గీకరణ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. మిగతా వాళ్ళేమో యాక్సెప్ట్ చేయని వాళ్ళు, మాలా మాదిగా పదాలు నేను వాడతలేను. యాక్సెప్ట్ చేయని వాళ్ళేమో ఇది రిజర్వేషన్ల వర్గీకరణ అనేది రాజ్యాంగ వ్యతిరేకమని కొట్టుపడేస్తున్నారు. అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఏమున్నదని చెప్పేసి వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుతున్నారు. రాకేష్ గారు, మీరు మంచి ప్రశ్నతోటి మొదలుపెట్టారు ఇంటర్వ్యూ. సో గతంగా దాదాపుగా ఒక 1 మంత్ గడిచిపోయింది సుప్రీంకోర్టు తీర్పు. అంటే ఆగస్టు 1 వచ్చినటువంటి తీర్పు సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు, ఆయనతో పాటు మిశ్రా గారు, తర్వాత వీళ్ళిద్దరితో పాటు ఇంకా 5 మంది, మొత్తం 7గురితో కూడుకున్నటువంటి ధర్మాసనము ఏదైతే ఆ యొక్క జడ్జిమెంట్లో పాల్గొన్నటువంటి వారు. అయితే అందులో 6 సభ్యులు ఒక వర్గానికి, అంటే వర్గం అని కాదు, ఒకే రకమైనటువంటి తీర్పుకు అనుకూలంగా ఇచ్చినారు. అందులో ఒకే ఒకరు దాన్ని వ్యతిరేకిస్తూ దానికి తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. అయితే ఇక్కడ జడ్జిమెంట్ అనేది మనకు వచ్చినటువంటిది సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో అది రాష్ట్రాలకు డైరెక్షన్ ఇచ్చే విధంగా మాత్రమే ఉంది. అది రాష్ట్రాలకు డైరెక్షన్ ఇచ్చే విధంగా మాత్రం ఉంది. అయితే తీర్పు విషయం లోపల మీరు అన్నట్టు తీర్పు లోపలికి వెళ్ళినట్లయితే సుప్రీంకోర్టు తీర్పు ఏమిచ్చిందంటే ఈ యొక్క ఒకే రకమైనటువంటి షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి వివిధ తెగలు, వివిధ గుంపులు, వివిధ కులాలు, అంటే సబ్ కులాలు అనుకోవచ్చు, ఉపకులాలు అనుకోవచ్చు, వీళ్ళందరూ కూడా హెట్రోజోనియస్, అంటే సజాతి వర్గం కాదు. వీళ్ళందరూ కూడా వారి వారి ఆచారాలు కానీ, వారు జీవించే విధానం కానీ, వాళ్ళు ఉన్నటువంటి ఎకనామికల్ సిచ్యువేషన్స్ కానీ అన్ని రకాలుగా వివిధ విభాగాలుగా ఒకరికొకరుగా ఒక హోమోజీనియస్గా లేరు అనేది ప్రకటిస్తూ, కాబట్టి వర్గీకరణ చేయొచ్చు అనేది ఒకటి మనకు, అది కూడా రాష్ట్రాలకు సజెషన్ ఇచ్చింది, డైరెక్షన్ ఇచ్చింది. అది మరి ఏ బేస్ మీద ఇచ్చారు? ఎందుకంటే ఇంతకుముందు అదే సుప్రీంకోర్టు ఆర్టికల్ 341 ప్రకారము షెడ్యూల్ కులాలు అనేవాళ్ళు 341లో ఒక లిస్ట్గా తయారు చేసినటువంటి కులాలు. ఈ దేశం మొత్తంలో 1100 పైచిలుకు, అంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ 1108 ఆ పై ఉన్నటువంటి కులాలను రికగ్నైజ్ చేశారు. అన్ని కులాలు ఒక షెడ్యూల్ క్యాస్ట్గా, అంటే అన్ని కులాలు ఒక సమ్ బేస్ తీసుకున్నారు. అదేంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని ఒక లిస్ట్గా ఇచ్చారు. కాబట్టి వీళ్ళని విడగొట్టకూడదు. సో ఇది ఇంతకుముందు వచ్చిన తీర్పులు ఏదైతే చంద్రబాబు హయాంలో వచ్చినటువంటి తీర్పు అది తప్పు, కాబట్టి వీళ్ళని విడగొట్టడానికి వీల్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు అదే సుప్రీంకోర్టు, మనకి ఇంకా వేరే పొలిటికల్ లా ఇక్కడ కాదు, అదే సుప్రీంకోర్టు ఏమి ఇస్తుంది? మీరు రాష్ట్రాల వాళ్ళు రిజర్వేషన్ చేసుకోవచ్చు అని ఇస్తుంది. అంటే ఒకప్పుడేమో చేసుకోవద్దని ఇచ్చినటువంటి తీర్పు, మళ్ళీ ఆయన ఇంతకుముందు ఇచ్చినటువంటి తీర్పు దేని మీద చేశారు? కేవలము ఇక్కడ ఒక రాష్ట్రానికి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక కమిషన్ వేసేసి, జస్టిస్ రామచంద్రరాజు అనే కమిషన్ వేసేసి ఎస్సీ వర్గీకరణ అనేది చేయడం జరిగింది ఆయన ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. కానీ అది ఏదైతే సుప్రీంకోర్టులో దాన్ని పిటిషన్ వేయడం ద్వారా దాని యొక్క సారాంశం అన్నీ అప్పుడున్నటువంటి చీఫ్ జస్టిస్ అది కొట్టివేయడం జరిగింది. అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి క్లారిటీగా వచ్చినటువంటి జడ్జిమెంట్ అప్పుడు. కానీ ఇప్పుడు
రీసెంట్లీ మీరు ఇచ్చినటువంటి తీర్పు ఏమంటారు, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు, ఆర్టికల్ 341 ప్రకారంగా అంటున్నారు. మరి దీనికి ఏమి వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఇచ్చారు? ఒకప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు మరి ఒకప్పుడు మనమే తీర్పిచ్చాము, మళ్ళీ మనమే ఇది న్యాయబద్ధమైంది చేసుకోవచ్చు అని ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏ ఆధారం తీసుకొని ఇప్పుడు చీఫ్ జస్టిస్ గారు చంద్రచూడ్ ఏమి ఇచ్చారనేది మనం గమనించినట్లయితే ఇక్కడ వాళ్ళు ఆర్టికల్ 14 మెన్షన్ చేశాడు ఆయన తన తీర్పులో. ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే ఈ దేశంలోని ప్రజలందరికీ సమానత్వాన్ని కలుగజేయాలనేది తెలియజేస్తుంది. ఆ సమానత్వాన్ని కలుగజేస్తున్న క్రమం లోపల కూడా సమానత్వంటువంటి రక్షణ కూడా కల్పించాలని చెప్పేసి ఆ యొక్క ఆర్టికల్ 14 చెప్తుంది దేశం ప్రజలందరికీ. సో అదే బేస్ మీద మేము తీసుకొని ఈ యొక్క షెడ్యూల్ కులాల లోపల మనం చూసినట్లయితే కొందరు ఎకనామికల్గా కొంత పైచిలకు ఎదిగిన వర్గం కనిపిస్తుంది, కొంత ఎదగని వర్గం కనిపిస్తుంది అనేది జస్టిస్ చంద్రచూడ్ గారు చెప్తున్నారు. మరి అదేమో సమానత్వం చెప్తుంది, కానీ వర్గీకరణ అనేది ఎక్కడ ఉంది మెన్షన్ చేయండి. మరి మళ్ళీ ఏం తీసుకున్నారు బేస్ అంటే ఆర్టికల్ 15(4). ఆర్టికల్ 15(4) ఏం చెప్తుందంటే షెడ్యూల్ కులాలు, తర్వాత షెడ్యూల్ తెగలు, అదేవిధంగా వెనుకబడిన తరగతులు అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరూ కూడా మనము ప్రత్యేకంగాటువంటి రిజర్వేషన్స్ ఖచ్చితంగా కల్పించాలి అని చెప్పి ఆర్టికల్ 15(4) చెప్పబడుతుంది. ఎందులో కల్పించాలి? ఇన్స్టిట్యూషన్లలో అంటే జాబ్స్ విషయంలో కానీ, చదువు విద్యావకాశాలు కానీ. ఎందుకంటే వీళ్ళు మిగతా వారితో కంపేర్ చేస్తే వాళ్ళు ఎదగనట్టయితే వీళ్ళకి ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలనేది ఆర్టికల్ 15(4) చెప్తుంది వాస్తవానికి. మరి 15(4) రిజర్వేషన్ కల్పించాలన్నప్పుడు దాని ప్రకారమే అది లిస్ట్ 341 ఏమో షెడ్యూల్ కులాల జాబితాను అందులో ఉన్న కులాలను నిర్ధారణ చేస్తుంది, వాళ్ళకు ప్రత్యేకటువంటి ఒక హక్కులను కల్పించడం జరుగుతుంది. తర్వాత 15కి వచ్చేవారు ఖచ్చితంగా వాళ్ళకు సరైనటువంటి అవకాశాలు స్పెషల్ కల్పించాలని 15(4) చెప్తుంది. మళ్ళీ ఇంకొక ఆర్టికల్ తీసుకున్నాము ఎవరు చంద్రచూడ్ గారు 16(4) ఏం చెప్తుందంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ బీసీస్లో కూడా వాళ్ళలో కూడా ఒక ఎదిగిన తర్వాత కూడా ఇంక ఎకనామికల్గా కిందకున్న వాళ్ళకు అక్కడ కూడా స్పెషల్ ప్రొవిజన్స్ స్పెషల్ అవకాశాలు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి ఆ యొక్క 16(4) ఆర్టికల్ 16(4) కూడా మనకు తెలియజేస్తుంది రాజ్యాంగంలో. ఓకే, మీకు తెలుసో లేదో ఈ దేశంలో మొట్టమొదటిగా ఓబీసీ అనేది రిజర్వేషన్ ఉన్నది, మీకు తెలుసు దాదాపు 27% ఇప్పుడు వాళ్ళు ఉన్నది బీసీలకి. కానీ మన తెలంగాణ అంటే మన రాష్ట్రం తెలుగు రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఇప్పటి కానీ ఉన్నటువంటి బీసీల్లో ఏబిసిడి అనేది ఉంది, మీకు తెలుసు. ఏ వర్గం, బి వర్గం, సి వర్గం, ఏబిసిడి అనేది ఆల్రెడీ వర్గీకరణ చేయబడి ఉంది. దాదాపు ఎప్పుడు మొన్న రీసెంట్లో 20-40 సంవత్సరాల క్రితం అయింది, రాజ్యాంగంతో రాలేదు. ఇది ఏ బేస్ మీద అయిందంటే ఆర్టికల్ 16(4) బేస్ మీద అయింది. అది మెన్షన్ చేస్తూ చంద్రచూడ్ బీసీలలో ఏదైతే కొంత హెచ్చు తగ్గులు కనిపించాయి కాబట్టి మేము ఒక వర్గీకరణ చేస్తున్నాం కాబట్టి బీసీలలో బ్యాక్వర్డ్నెస్ ఉంది కాబట్టి చేశామని చెప్పేసి అంటున్నాం. అదేవిధంగా ఆ ఆర్టికల్ 16(4) బేస్ మీద వాళ్ళు కూడా ఏంది స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చుకోవచ్చు. ఆర్టికల్ 16(4) ప్రకారం స్పెషల్ ప్రమోషన్స్ కూడా ఎట్లాగా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్లో ప్రమోషన్స్ కూడా మార్చుకోవచ్చు స్టేట్ కానీ హక్కు ఇచ్చింది, హక్కును క్లారిటీ ఇచ్చేసింది అన్న రాజ్యాంగబద్ధమైనటువంటి. సో ఈ రెండింటి బేస్ దృష్టిలో పెట్టుకొని అటు ఆర్టికల్ 14 సమానత్వాన్ని కల్పించాలి, అది యూనివర్సల్గా దేశ ప్రజలందరినీ కామన్ చేస్తూ 15(4) ఆర్టికల్ తీసుకొని చంద్రచూడ్ గారు తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఈ యొక్క తీర్పుడు మళ్ళీ ఇంతకుముందు మీరే కొట్టేసిన వాళ్ళు మీరు ఎలా ఇచ్చారనకుండా వీటిని చూయిస్తూ చంద్రచూడ్ గారు చాలా తెలివితోటి ఇచ్చినటువంటి తీర్పు ఇది. ప్రజల నుండి ఎలాంటి అంటే సమాధానం చెప్పాలి కదా చీఫ్ జస్టిస్ గారు, ఎందుకంటే సుప్రీంకోర్టు ముఖ్యమైన. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆ తీర్పు కూడా ఏమి ఇచ్చారనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఏదైతే షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ఏదైతే కులాలు ఉన్నాయో అవి విజాతి కులాలు ఎక్కువగా ఉన్నాయి, అంటే హోమోజీనియస్గా లేదు, హెటరోజీనియస్గా ఉన్నాయి. కాబట్టి అందులో వెనుకబడినటువంటి ఆర్థికంగా కానీ వెనుకబడినటువంటి మెయిన్ ఆర్థికంగా ఇంకా వేరేది లేదు, వెనుకబడినటువంటి ప్రత్యేకంగా అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ ఒక కులం పేరు మెన్షన్ చేయాలి, బాగా గమనించుకోండి. ఇక్కడికైనా కులం పేరు చేర్చా లేదు అంటే అందులో ఉన్నటువంటి కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వాటికి ప్రత్యేకంగా సబ్ క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు అని తీర్పిచ్చారు. ఇప్పుడు మీకు ఏం అర్థమవుతుందో చెప్పండి తీర్పు నుండి. ఇప్పుడు ఆ తీర్పుకు సంబంధించిన విషయంలో ఇంతకుముందు మాతో మాట్లాడిన వాళ్ళు అది రిజర్వేషన్లు వర్గీకరణ చేసుకోండి అని చెప్పలేదు సుప్రీంకోర్టు, సూచనలు మాత్రమే ఇచ్చింది, సలహాలు మాత్రమే ఇచ్చిందని చెప్పేసి చెప్పిండ్రు. అంటే నిజానికి వాళ్ళు తీర్పు ఇచ్చిరా లేకపోతే సూచనలు చేసారు? జడ్జిమెంట్ అనేది ఎప్పుడే కానీ ఒక విషయం పైన సుప్రీంకోర్టు ఇస్తుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా చేయకూడదా ఖచ్చితత్వం అనేది
ఆయా రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చింది. ప్రత్యేకంగా నువ్వు తప్పకుండా యూ షుడ్ మస్ట్ ఇంప్లిమెంట్ దిస్ రిజర్వేషన్ ఇవ్వాలి తీర్పు. ఏదైతే మొన్న వచ్చిన తీర్పు ఏంటంటే ఇట్ ఈస్ డైరెక్షన్. అంటే మీకు చేసుకోవచ్చు. ఆర్టికల్ 16 అదే చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు మీరు చేసుకోవచ్చు, మీకు అనుకూలంగా ప్రమోషన్లలో రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు, రిజర్వేషన్లు మార్చుకోవచ్చు. అందులోనే కదా 16(4) వల్ల ఏబీసీలు వచ్చింది బీసీ ఓబీసీలకి. సో చేసుకోవచ్చు అని ఇచ్చినప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఉందా? లేదట్లా. సో ఆ రాష్ట్రాల నిర్ణయాలను బట్టి ఉంటుంది. కాబట్టి ఇది డైరెక్షన్ ఇచ్చింది అంటాం, కానీ ఖచ్చితత్వంగా మీరు చెయ్యండి అనేది మాత్రం కాదు ఇది. సో ఆ డైరెక్షన్లో భాగమే ఈరోజు రిజర్వేషను ఏదైతే మనం కోరినట్టు వచ్చిందని ఎవరైతే వర్గీకరణవాదులు అనుకుంటున్నారు, తర్వాత వర్గీకరణ వద్దనుకునే వాదులు ఏమనుకుంటారంటే ఇది ఇంకోటి పాత పద్ధతిని, ఇది ఒక రిజర్వేషన్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలా, అలాగే చేస్తారేమో అనే ఉద్దేశంతో అంటారు. అసలు ఈ రెండూ కాదు. అసలు ఇద్దరికీ బెనిఫిట్ కాదు ఈ యొక్క తీర్పు వల్ల. ఇది ఎవరు చెప్పట్లేరు. ఈ సమాజంలో నిజంగా తీర్పు ప్రకారం రేపు చాలా క్లిష్టతరమైనటువంటి విషయం ఎవరికంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కానీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ కూడా ఇప్పుడు ఇది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే తీర్పు దేని బేస్ మీద ఇచ్చాడు? ఎకనామికల్ బేస్ ఇచ్చాడు. సో ఎకనామికల్ బేస్ ఎట్లా చేయాల్సి వస్తుంది? గణాంకాలు తీయాల్సి వస్తుంది. గణాంకాలు ఏ బేస్ మీద ఇస్తే కుల ప్రకారంగా చేయడానికి వీల్లేదు. ఓకే, నువ్వు మొత్తం షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి ఎకనామికల్ మార్జినలైజ్ చేయాలి. ఎందుకంటే అదే తీర్పులో ఇంకోటి మెన్షన్ చేశారు. మరి ఎట్లా ప్రామాణికం తీసుకుంటావు? నువ్వు ఇచ్చిన తీర్పులో వ్యక్తులను ఎట్లా రిజర్వేషన్ డివైడ్ చేస్తావు అంటే క్లియర్గా ఇచ్చింది ఆయన తీర్పుల లోపల. ఏమని ఇచ్చాడు? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాల లోపల వాళ్ళ యొక్క ప్రాతినిధ్యత అంటే పొందిన వాళ్ళు, ఉద్యోగం పొందిన వాళ్ళు, అదేవిధంగా విద్యా అవకాశాలు పొందిన వారు, అన్ని రంగాల్లో విద్యా అవకాశాలు కానీ ఇన్స్టిట్యూషన్లలో వివిధ ఇన్స్టిట్యూషన్ అంటే చిన్నప్పటి నుండి గురుకులం నుండి మొదలు పెడితే మా ఐఐటి వరకు ఈ స్టేట్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ ఆర్గనైజేషన్లో విద్యా అవకాశాలు పొందిన వాళ్ళు, అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా కూడా తో పాటు ఉద్యోగాలు పొందిన వాళ్ళ యొక్క లిస్ట్ తీస్తామని క్లారిటీగా ఇచ్చాడు. స్టేట్స్ రిప్రజెంటేషన్ బట్టి డివిజన్ చేయాలని. అంటే దీన్ని బట్టి ఏంటండి నీకు ఏమర్థమవుతుంది రాకేష్ గారు? ఇండైరెక్ట్గా క్రిమిలేయర్. ఇండైరెక్ట్గా ఏంటిది? క్రిమిలేయర్. చాలామంది ఇంకొక వెరైటీ ఏమనుకుంటున్నారంటే క్రిమిలేయర్ కూడా పెట్టాలి, లేదు మళ్ళీ వద్దన్నారు. అదంతా కూడా తప్పుడు ప్రచారం. అదంతా అసలు తీర్పు జడ్జిమెంట్ ఇట్ సెల్ఫ్, చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ ఇట్ సెల్ఫ్ క్రిమిలేయర్. నీకు ఏ బేస్ మీద తీసుకెళ్తారంటే చదవండి మీరు మొత్తం ఏదైతే ఆ జడ్జిమెంట్ ఉందో. ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే ఆ రిజర్వేషన్ పొందిన వాళ్ళు అనేది డివిజన్ చేస్తా అంటున్నాడు. దీనివల్ల నిజంగా ఎంత కాంప్లికేటెడ్ తీర్పు ఇది. మీకు ఒకటి తెలుసో లేదో, తెలంగాణ విషయాన్ని మాట్లాడదాం మనం. తెలంగాణ ప్రాంతవాసులం కాబట్టి తెలంగాణ రాష్ట్రం గురించి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం మనం. తెలంగాణలో మనం యొక్క ఎస్సీల యొక్క డటా తీసినట్లయితే తెలంగాణ విషయానికి వస్తే వాస్తవానికి ఒక 2 వర్గాలకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు పొందినట్టు కనిపిస్తుంది మనకి స్పష్టంగా. ముఖ్యంగా ఆ 2 వర్గాలు నేను పేరు చెప్పాలని కూడా మీకు తెలుసు. మాదిగ వాళ్ళే దాదాపుగా రిజర్వేషన్ పొందినాం. మిగతా రెల్లి కులాలు కానీ, డెక్కలి కులం కానీ, ఇంకేదైతే 59 కులాల్లో దాదాపుగా పూర్తిగా మాల కులాలని చెప్పుకోబడుతున్నటువంటి కులాలు అంటే ఉప కులాలను వదులుకుంటే అనుబంధ కులాలు ఉంటాయి మ్యాక్సిమం మాలల్లో. అంటే వివాహ సంబంధాలు ఉంటాయి, ఒకే కులంగా భావిస్తారు, ఒకే రకంగా కలిసి ఉంటారు. కానీ ఏదైతే డివిజన్లో మాత్రం 10-15 కులాలకు చూపించారు. కానీ ఎవరికి మధ్య ఒకటి అనుకుందాం. నెక్స్ట్ ఇంకొక మాదిగ కులాలకు వాళ్ళు కూడా కొంతవరకు ఉన్నటువంటి పర్సంటేజ్ వరకు కొంత అనుకుందాం. వీళ్ళందరినీ తీసేస్తే మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అంటే ఎకనామికల్ బేస్ తీసుకొచ్చినప్పుడు ఎవరు కనుక తీసుకెళ్లాల్సి వస్తుంది? మన యొక్క రేవంత్ రెడ్డి గారి నిర్ణయము తీర్పు వచ్చిన ఇద్దరు పోయిందో లేదో, అసలు అక్కడ తీర్పు ఎగబడిందో లేదో, మరి ఆయన చివర పడిందో లేదో వెంటనే ఒక ప్రకటించేశాడు. ఇప్పుడు ఏది జరిగినా కానీ ఈ తీర్పును మేము శిరసాయిస్తాం, పాటిస్తామని. కానీ ఆ తీర్పు ఏమి ఇచ్చిందని ఆలోచన లేదు. తీర్పు ఎవరికి లాభం అనేది ఉంది. చాలా క్లారిటీగా ఇచ్చారు చంద్రచూడ్. సరే తప్ప ఉప్ప కూడా మీకు చెప్తాను. ఇప్పుడు అది ఎట్లా ఏ బేస్ మీద ఇచ్చిన తప్ప అది ఏంటనేది కూడా చెప్తాను. దీని ప్రకారము మాలలు మాదిగలు బెనిఫిషియర్స్ ఇద్దరు ఉన్నారు, అగ్రభాగాన్ని ఉన్నారు. ఇప్పుడు ఆయన తీర్పు ప్రకారం వీళ్ళందరూ కూడా ఒకే కాలం కిందకి వస్తారు, ఒకే గ్రూప్ కిందకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు. అప్పుడు ఏంటి పరిస్థితి? మరి ఒప్పుకుంటారా? వర్గీకరణ 30 సంవత్సరాల పోరాటం చేసిన వాళ్ళు అరే చివరికి మనకే వర్గీకరణ చేసిన కోరిన వాళ్ళకి ఇప్పుడు రిజర్వేషన్లో కూడా పోతుంది ఖచ్చితంగా. మీరు గణాంకాలు తీస్తే వాళ్ళ టాప్లు ఉంటారు. తెలంగాణ రాష్ట్రం లోపల వర్గీకరణ కోరుతున్నటువంటి వాళ్ళే అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రంలో ముందున్నారు, కోరుతున్న వాళ్ళు ఉన్నారు మీరు గణాంకాలు తీస్తే. కానీ రేపు ఫ్యూచర్లో ఇప్పుడు ఏదైతే చంద్రచూడ్ చెప్పింది ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఆయన జస్టిస్ ఆయన ఇచ్చిన తీర్పు ప్రకారమే మీరు చేయాల్సి వస్తుంది చీఫ్ మినిస్టర్ గారు. అలాంటప్పుడు వీళ్ళకి వర్గీకరణ అనేది ఉంటుందా?
వీళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుందా? ఉండదు కదా. నష్టపోయేది ఎవరైతే ఈ యొక్క మేజర్ కులాలు ఆల్రెడీ అడ్వాన్స్గా వచ్చినటువంటి కులాలకు ఖచ్చితంగా రిజర్వేషన్ లేకుండా పోయే అవకాశం ఉంది. అందులో మాలామాదిగలు ఒక వర్గం అయ్యేటట్టు ఉంటుంది. ఇంకా మాలామాదిగల్లో రాని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకో వర్గం అయిపోతారు. ఇక్కడ హోమోజీనియస్ డివిజన్ కూడా జరగవచ్చు అన్నాడు ఆ తీర్పులో. ఇది హైలైట్. ఇంకా సజాతి అంటే ఒకే కులంలో కూడా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, తగిన వాళ్ళు. అంటే మాలలో కూడా చాలా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, మాలలో కూడా తగిన అంటే పేదవాళ్ళు డివిజన్. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాడు లేనివాడైన డివిజన్కి దారి తీసింది. ఇది ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ మీద తీర్పు వచ్చింది. ఇది ఎంతవరకు యాక్సెప్టెడ్, ఎవరు యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి చెప్పండి. సోషల్ జస్టిస్ ఇట్లా పాసిబుల్ అవుతుంది. ఇన్ని రోజులు వాళ్ళేమో రికర్ కావాలి కానీ పాసిబిలిటీ కాదు. తీర్పు ఏమో ఆ విధంగా వచ్చింది. ఈరోజు మీకు తెలుసో లేదో అంతో ఎంతో చదువుకున్నటువంటి గాలి వినోద్ కుమార్ గారి తీర్పు చదివారు. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు నిజాం కాలేజ్ అనుకుంటా ఆయన చదివాడు. ఆయన అందుకే వ్యతిరేకిస్తున్నాడు. ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ అనుకుంటా గాలి వినోద్ కుమార్. ఆయన అందుకే వ్యతిరేకిస్తున్నాడు. ఈయన మాదిగా కులానికి చెందిన వ్యక్తి అయినప్పుడు కూడా మొన్న వచ్చినటువంటి వర్గీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు. ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు అసలు ఇది సర్వనాశనం చేసేస్తారు అసలు రిజర్వేషన్ అంటే. ఆయన పూర్తిగా ఆయన యొక్క ఏదైతే చంద్రచూడ్ ఇచ్చిన తీర్పు ఆయనకు పూర్తిగా అవగాహన కలిగింది. దానివల్ల మిగతా అది సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్న వాళ్ళు చదవలేదంటారా మరి? 100%. వర్గీకరణ అంటే ఏమనుకుంటున్నారు? చంద్రబాబు ఇచ్చినటువంటి అప్పుడు చేశాడు కదా జస్టిస్ రామచంద్రరాజు తీర్పు ప్రకారం వచ్చినటువంటి వర్గీకరణ ఉంది కదా, ఆ విధంగానే అవుతుంది అనుకుంటారు. కాదు, క్లియర్గా పెట్టింది టు క్రియేట్ ది సబ్ క్లాసిఫికేషన్ ఇన్ ద సబ్ షెడ్యూల్ క్యాస్ట్ బేస్డ్ ఆన్ దిస్ బ్యాక్వర్డ్నెస్ అని క్లియర్గా ఇచ్చాడు స్టేట్మెంట్. ఓకే. సో ఇక నీకు బ్యాక్వర్డ్నెస్ అని ఇచ్చినాడు అంటే వెనుకపాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చినాడు. నువ్వు క్యాస్ట్ తీస్తే తప్పు కదా. ఓకే. అంటే మీరు చెప్తున్న అంశాలకు సంబంధించిన విషయంలో లోతైన విషయంకి చాలామంది సిజేఐ చీఫ్ జస్టిస్ గారు ఈ విషయంలో ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పారు. లేదు అని అంటే ఈ తీర్పులో రాజ్యాంగ వ్యతిరేకంగా తీర్పిచ్చిండు, ఏదన్నా కుట్ర చేసిరా అనే కోణాలు చాలామంది మాట్లాడుతున్నారు. అసలు సిజేఐ తప్పు చేసినట్టుగా కూడా కొంతమంది చెప్పారు. అసలు ఆయన ఇచ్చిన తీర్పులో ముఖ్యంగా చీఫ్ జస్టిస్ అయినటువంటి చంద్రచూడ్ గారు చేసిన తప్పేంటిది? మీరు అడిగినట్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి తీర్పు వెనుక రాజకీయ కోణం ఉందా, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అనేది మనం పక్కన పెడితే యాజ్ ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన ఇవ్వాల్సిన బాధ్యత ఏంటంటే ఒక న్యాయపరమైనటువంటిది. అది కూడా రాజ్యాంగం లోబడి రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. స్వతహాగా ఇవ్వడానికి వీల్లేదు. తను ఇచ్చినటువంటి తీర్పుకు ముందే చెప్పాను నేను వేటిని ఆధారం చేసుకున్నాడు అనేది. ఆ మంచి పాయింట్ దేనికి చెప్తాను చూడండి. ఆర్టికల్ 16(4) ఏమన్నాడు? బ్యాక్వర్డ్నెస్ బేస్ మీద బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండు, అది స్టేట్లో కూడా అధికారం ఉంది అనేది 16(4) ఆర్టికల్ మెన్షన్ చేసింది. తర్వాత మూడుటికి కలిపి అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి ఆర్టికల్ 15(4) వీళ్ళు ఏంటంటే ఈ రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు, స్టేట్ కూడా నిర్ణయం తీసుకోవచ్చు అనేది ఇచ్చారు. సో ఈ రెండింటిని కూడా నిర్ణయం ఇస్తూ మరి ఏ బేస్ మీద వీళ్ళకి ప్రొటెక్షన్స్ ఇవ్వాలి, స్పెషల్ అవకాశాలు ఇవ్వాలంటే ఆర్టికల్ 14 ఏదైతే సమానత్వం అనేది మెన్షన్ చేశాను చెప్పాను నేను. ఇప్పుడు రాకేష్ ఆయన ఇచ్చిన తీర్పులో ఒక పదం ఉపయోగించాడు. దేని బేస్ మీద ఈ రిజర్వేషన్ ఇచ్చాడు ఇప్పుడు ఈ తీర్పు అంటే బ్యాక్వర్డ్నెస్. ఏంటది? బ్యాక్వర్డ్, వెనుకబాటుతనం దృష్టిలో పెట్టుకొని. అది వెనుకబాటుతనము ఏ సామాజికంగానా ఆర్థికంగానా మరే రకంగానా అని తీస్తే మళ్ళీ క్లియర్గా ఏంటంటే ఎకనామికల్ బేస్ అని చెప్పేసి ఎందుకు ఎకనామికల్ బేస్ అవుతుందంటే ఉద్యోగం పొందిన వాళ్ళు, రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళు, తర్వాత విద్యావకాశాలు పొందిన వాళ్ళు సపరేటు, మిగతా వాళ్ళకు అవి అందరినీ ద్రాక్షలుగా ఉన్నటువంటి వాళ్ళు అనేది ఇచ్చారు. ఆయన ఇచ్చిన తీర్పులో నేను స్టడీ చేసినటువంటి విషయం. బ్యాక్వర్డ్నెస్ అనే పదము ఎన్నిసార్లు ఉపయోగించారు, ఏ తీర్పులో వచ్చినా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూడండి, ఈ మధ్యనే అమెండ్మెంట్ 124 ప్రకారము ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెగ్మెంట్ రిజర్వేషన్ 10% అగ్రవర్ణాలు అంటే జనరల్ పీపుల్స్, ఓపెన్ కేటగిరీ పీపుల్స్కు కేటాయించారు. మన ఏదైతే అమెండ్మెంట్ 124 ప్రకారము పార్లమెంట్లో రెజల్యూషన్ పాస్ చేశారు. ఓకే. సో ఈ 10% దేని బేస్ మీద ఇచ్చారు చెప్పండి? ఎకనామికల్ బ్యాక్వర్డ్ సెగ్మెంట్. నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ అదేవిధంగా బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా దేని బేస్ మీద ఇచ్చారా అంటే వీళ్ళకు కూడా వివక్షత లేదు, ఎలాంటిది ఒక అంటరానితత్వం లేదు. వీళ్ళకు కూడా ఎకనామికల్ బేస్ మీదనే ఈ యొక్క బీసీలకు కూడా ఇచ్చారు రిజర్వేషన్. ఏదైతే 27% బీసీలకు ఉన్నదో, ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీలకు 15%, ఎస్సీలకు ఎస్టీలకు 7.5, వీటిని కూడా ఇప్పుడు ఏమంటున్నారు ఎస్సీ ఎస్టీలకు బ్యాక్వర్డ్నెస్ అనే పదం వచ్చింది. అటు జనరల్ పీపుల్స్ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి 10% కూడా ఎకనామికల్ బేస్ అన్నాడు, బీసీలకు అదే అన్నాడు. తర్వాత ఈరోజు వచ్చిన తీర్పు అన్నాను
అంటే ఈ మూడిటికి కూడా కారణం ఏం చెప్తున్నాడు చీఫ్ జస్టిస్? ఇప్పుడు తీర్పు ఏం చెప్తుంది అంటే ఆర్థిక పరిస్థితులను బట్టి రిజర్వేషన్ అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ సపరేట్ రిజర్వేషన్ ఎందుకు మరి? బీసీలకు సపరేట్ ఎందుకు, ఎస్సీలకు సపరేట్ ఎందుకు, తర్వాత ఓసీలకు సపరేట్ ఎందుకు? అసలు ఈ దేశం మొత్తంలో ఒక ఆర్థిక బేస్ మీదనే రిజర్వేషన్ కల్పించాలనుకుంటున్నప్పుడు మరి ఈ 3 విభాగాల రిజర్వేషన్లు అవసరం ఎందుకు మరి? వాస్తవానికి నిజంగా గొప్ప మేధావులు కదా, చదువుకున్నటువంటి సుప్రీంకోర్టు ఒక న్యాయమూర్తులు ఎలా ఉండాలి? మీరు క్లియర్గా స్టేట్మెంట్ చూడండి. ఇంకా మరి ఎస్సీలకు సపరేట్ ఎకనామికల్ బేసిస్. వాస్తవానికి ఒక్కొక్క రిజర్వేషను దాని వెనుక ఒక్కొక్క చరిత్ర ఉంది. అది గొప్ప చరిత్ర మీకు తెలుసు, ఎంతోమంది చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే మీ9లో దిగంబర్ కాంబ్లే గారు చెప్పారు. తర్వాత ఎందుకు ఈ రిజర్వేషన్స్ వచ్చాయనేది నాకు తెలుసు. ఇంకా చాలామంది ప్రతి ఒక్క మేధావి రిజర్వేషన్ యొక్క ఉద్దేశం ఏంది, వాటి యొక్క దాని వెనుకున్న నేపథ్యం ఏంది అనేది చాలామంది చెప్పారు. నేపథ్యం ఏంటి? సామాజిక నేపథ్యం. వాస్తవానికి అంటే ఒక వివక్ష, అంటే ఒక అంటరానితనం. కేవలము ఈ దేశం లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రత్యేకంగా కొన్ని కులాలను రిప్రజెంట్ ఎక్కడ చేయలే. ఈ దేశం మొత్తం లోపల అంటరానితనం, ప్రతి గ్రామం లోపల అంటరానితనం, అస్పృశ్యత ఎవరైతే పాటిస్తున్నారో ఆయా కులాలను అందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసేసి, ఆయన ఒక్క రోజులో చేసిన పని కాదు కదా, అక్కడక్కడ ఉన్నటువంటి సబార్డినేట్ వర్కులు అందరూ కూడా మొత్తం గ్రామం వరకు వెళ్ళి పనిచేసి ఏ కులాలు ఉన్నాయో లిస్టు తీస్తే 1108 కులాలు లిస్ట్ అవుట్ పైకి వచ్చినప్పుడు రాజ్యాంగబద్ధంగా వాటికి ఒక ఆర్టికల్ 341లో పెట్టి ఈ కులాలన్నీ కూడా ఒక అస్పృశ్యతతో అంటరాని తత్వం ఏర్పడి వీటికి ప్రత్యేకంగా అటువంటి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పేసి ఆర్టికల్ 341లో చేర్చడం జరిగింది. కానీ ఈరోజు ఆ సామాజికంగా అంటే ఒక మనిషిని మనిషిగా చూడలేనటువంటి వివక్షతో కూడుకున్నటువంటి వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఎస్సీలకు, షెడ్యూల్ కులాలకు కానీ షెడ్యూల్ తెగలకు వస్తే, ఈ బ్యాక్వర్డ్నెస్, ఎకనామికల్ బ్యాక్వర్డ్నెస్ వచ్చినటువంటి బీసీలకు కానీ, ఈ మధ్య వచ్చినటువంటి అగ్రవర్ణ ఏదైతే జనరల్ పీపుల్స్ ఓపెన్ కేటగిరీగా వచ్చినటువంటి 10% కానీ, అవన్నీ కూడా ఎకనామికల్గా వీకర్ సెక్షన్లు ఉన్న వాళ్ళకి వచ్చినటువంటి రిజర్వేషన్లు దీనికి కంపేర్ చేస్తూ తీర్పు రావడం ఒక చీఫ్ జస్టిస్గా ఇది న్యాయం అనేది నేను అడుగుతున్నాను, సమతా సైనిక దళ అధ్యక్షుడిగా. ఏ విధమైనటువంటి న్యాయం చెప్పండి రాకేష్ గారు? రిజర్వేషన్ నేపథ్యం వేరు కదా. కాబట్టి ఎస్సీలకు ఇచ్చింది అయితే పూర్తిగా సామాజికంగా వాళ్ళు అంటరానితనానికి సంబంధించిన విషయంలో ఇచ్చారు. ఇక్కడ వీళ్ళ లక్ష్యం ఉద్దేశం ఏంటంటే చాలా గొప్ప ఇంటర్వ్యూలు చెప్పారు. ఈ యొక్క అంటరానితనం పోవాలి, అస్పృశ్యత నిర్మూలన జరగాలి, వీళ్ళందరూ కూడా ఫలాలను అందుకొని అవకాశాలు, ప్రత్యేక అవకాశాలు పొంది ఈ యొక్క అంటరాని తత్వాన్ని మొత్తం పోయిన తర్వాత దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు ఒక సోదర భావం ఏర్పడిపోయి ఒకరినొకరు మర్యాద ఇచ్చుకొని అసలు జీవన ప్రమాణాలు పెరగడం వల్ల అసలు కులరహిత సమాజము కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్వప్నం, దాన్ని అనుకున్న రిజర్వేషన్ యొక్క లక్ష్యం అది. కానీ ఈరోజు ఏమవుతుంది మీరు చెప్పండి? మీకు నేను ప్రత్యేకంగా ఇంటర్వ్యూను ఒక 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేయదలుచుకోలేదు. ప్రత్యేకంగా అందరు చెప్పుంటారు మీకు రిజర్వేషన్ వల్ల లబ్ధి ఎంత చేకూరుతున్నది, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా రిజర్వేషన్ పర్సంటేజ్ ఎంత ఉంది, అసలు ఉన్నాయా పోస్టులు, అసలు ఎంతవరకు లాభమా నష్టమా, మొత్తం ప్రైవేటైజేషన్ అయిపోతుంది, గ్లోబలైజేషన్ అయిపోయిన క్రమం లోపల మనకు ఇంకా జాబులు చేసుకోవడానికి ఏమన్నాయా, దేంట్లో మనం కొట్లాడుకోవాలనేది. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు చీఫ్ జస్టిస్కు మరి ఏ విధంగా తీర్పిచ్చాడో తెలియదు, కానీ ఆయనంతలో ఆయన రివ్యూ చేసుకోవాలి. వాస్తవానికి నా తప్పిదం ఏం జరిగిందంటే సమతా సైనికులు మేము వితిన్ 1 మంత్లో 3 రకాలైనటువంటి క్వశ్చన్లతోటి నేను సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉండే ఆయన పైన. బ్యాక్వర్డ్నెస్ అన్నప్పుడు ఆల్రెడీ బ్యాక్వర్డ్నెస్ 3 కేటగిరీలు ఉన్నప్పుడు వీళ్ళందరినీ ఒకే కేటగిరీ చేసి మరి 2 వర్గాలు చేయి దేశంలో అని చెప్పేసి ప్రశ్న వేయాల్సిన అవసరం ఉండదు. అసలు నువ్వు ఈ యొక్క రిజర్వేషన్, ఆయన ఇంకో ప్రశ్న ఏంటంటే రిజర్వేషన్లు ఎస్సీలకు వచ్చినటువంటి రిజర్వేషన్లు కానీ ఎస్టీలకు వచ్చిన రిజర్వేషన్లు బీసీలకు వచ్చినటువంటి వాటి ఎన్నుకున్నటువంటి నేపథ్యము చంద్రచూడ్ గారికి తెలుసా లేదా అనేది అది ఒకటి మనకు తెలుసు. ఆయనకి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఆయనకు సామాజికంగా తెలియదు ఈరోజు ఇప్పటికీ విలేజ్లలో ఎంత వివక్షత ఉన్నదనేది. సో ఆ తీర్పు అనేది చాలా తప్పుదలతో కూడుకుని అనేది చెప్తున్నాను ఇక్కడ. అంటే బ్యాక్వర్డ్నెస్ అనేది ఇస్ నాట్ రోల్ టు డివైడ్ ద పీపుల్ విత్ ఇన్ దిస్ షెడ్యూల్డ్ క్యాస్టెస్. ఇది నేపథ్యం వేరు, రిజర్వేషన్స్ నేపథ్యం వేరు. ఇది అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించిన విషయంలో ఇది తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకు వచ్చేసరికి ఏమైంది అని అంటే మాలమాదేవుల పంచాయతీగా మారిపోయింది. ఎక్కడి వరకు వెళ్తుందంటే మాలలు దొబ్బి తిన్నారు అని చెప్పేసి ఒక వర్గం అంటూ ఉంటే అసలు ఇది బాబాసాహెబ్ ఆలోచనలకు వ్యతిరేకం అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు మాలలు. నేనేమంటున్నా అంటే వాళ్ళే అంటున్నటువంటి అంశం ఏంటంటే వీళ్ళు దొబ్బి తినకపోతే అడ్డుకునే అవసరం ఏమున్నది అని అంటున్నారు. ఒకవేళ వర్గీకరణ జరిగితే జరిగేటువంటి నష్టం ఏంది, జరిగేటువంటి లాభం ఏంది? అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే దొబ్బి తిన్నారు
అని వాళ్ళు అంటున్నారు. దొబ్బి తింటే వీళ్ళు ఎందుకు ఆపోజ్ చేస్తారు అనేది ప్రశ్న. అంటే రెండు వర్గాల మధ్యలో జరుగుతున్నటువంటి ఘర్షణ. ఇక్కడ మనం ఒకటి ఏం తెలుసుకోవాలంటే, గణాంకాలు తీసినట్లయితే ఎవరు నిజంగా దొబ్బి తిన్నారు అనే పదానికి సరైనటువంటి రిజల్ట్ దొరుకుతుంది. తెలంగాణలో మీరు అన్ని రకాలుగా తీసుకున్నట్లయితే గణాంకాలను తీసుకుంటే ఏదైతే ఈరోజు వర్గీకరణ కావాలనుకుంటున్నారో ఆ వర్గానికి ఎక్కువ ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు. ఓకే, తెలంగాణలో ఖచ్చితంగా. ఓకే. ఆంధ్రప్రదేశ్లో కొంత ఏదైతే వర్గీకరణ వద్దనుకుంటున్నారో ఆ వర్గానికి కొంతవరకు ఉండవచ్చు. నిజంగా ఈ వర్గీకరణ ఏదైతే లొల్లి మ్యాక్సిమంగా పుట్టినటువంటి దీనికి సంబంధించినటువంటి అలజడి ఆంధ్రప్రదేశ్ లోపల, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. దీనికి పరిష్కారం ఏంటి తెలుసా? ఆల్రెడీ పరిష్కారం అయిపోయింది. ఏంటంటే స్టేట్ డివిజన్ అయిపోయింది. స్టేట్ డివిజన్ తోటే దాదాపుగా ఏదైతే వర్గీకరణ పరిష్కారం లేదు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక వర్గీకరణ వద్దు అనుకునే కమ్యూనిటీ వాళ్ళకి ఎక్కువ శాతం ఉంది. ఇప్పుడు ఏమైపోయింది, స్టేట్ డివిజన్ అయిపోయిన తర్వాత దాదాపుగా నిష్పత్తి కొంత పర్సంటేజ్ తేడాతోటి సమానత్వంగా ఈ యొక్క ఏదైతే రెండు వర్గాలు ఉన్నాయో ఆ సమానత్వ నిష్పత్తితో, అంటే కొంత తేడాతోటి మాత్రమే ఇక్కడ కొంత ఒక వర్గం ఉండొచ్చు, అక్కడ ఇంకో వర్గం ఉండొచ్చు ఎక్కువ శాతం, కానీ సమానం. అంటే ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పరిష్కారం దొరికిపోయింది వాస్తవానికి. ఇప్పుడు ఈరోజు సమస్య చంద్రచూడ్ ఇచ్చింది కులాల మధ్యలో వర్గీకరణ చేయమని ఇవ్వలేదు, ఎకనామికల్ బేస్ చేయమని ఇచ్చారు. ఈ ఎకనామికల్ నా క్వశ్చన్ ఏంటంటే, ఎకనామికల్ ఆల్రెడీ బీసీలకు ఉంది, 10% అది ఉంది. మీకు క్లియర్గా ఎకనామికల్ బేస్ అమెండ్మెంట్ 124 ప్రకారం ఓసీలకు ఇచ్చినప్పుడు, ఎస్సీలకు కూడా ఇచ్చినప్పుడు వీళ్ళందరినీ ఒకటే చేయండి అంటున్నాను నేను. ఈ దేశంలో అందరూ కూడా ఎకనామికల్ అనుకుంటున్నాం కదా, నీకు కనిపిస్తలేదు కదా, చీఫ్ జస్టిస్కు వివక్ష కనిపిస్తలేదు, ఈ కులం కనిపిస్తలేదు, అంటరాని వ్యవస్థ కనిపిస్తలేదు కదా, ఈరోజు జరుగుతున్న సంఘటనలు తెలియట్లేవు కదా, ఆయన ముందు వేల సంఖ్యలో అట్రాసిటీ కేసులు వచ్చి కనిపిస్తలేవు కదా, మరి రెండు చేయమని చూస్తాను సాహసిస్తాడా? సో పెద్ద తప్పిదం అది. సరే రిపిటేషన్ వేయకపోవచ్చు, కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రులు నిర్ణయాలు తీసుకుంటారో వివిధ రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఈ క్వశ్చన్లు వస్తాయి. ఇంకో పెద్ద తప్పిదం, రాష్ట్రాలలో పోస్టులు ఏముంటాయండి, చిన్న పోస్టులు ఉంటాయి. ఈ తీర్పులో ఏమిచ్చారో తెలుసా? ఈ తీర్పులో ఒక కాలంలో చదివాను నేను, మొన్న చంద్రచూడ్ ఇచ్చిన తీర్పులో, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కానీ అవకాశాలన్నీ ఒక వర్గము తీసుకొని కింది స్థాయి వర్గాలు, కింది స్థాయికి సంబంధించినటువంటి కింది తరగతి ఉద్యోగస్తులు కొందరు తీసినట్టే అది కూడా అన్యాయమే. ఈ ఉన్నత స్థాయి ఉన్నటువంటి ఉద్యోగాలలో కూడా కింది స్థాయిలలో కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి ఆయన ఒక పదం, ఒక్కొక్క సెంటెన్స్ ఉపయోగించారు తీర్పు లోపల జస్టిస్ చంద్రచూడ్. నేను ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాను, ఈ యొక్క దేశంలో అత్యున్నతమైనటువంటి యొక్క ఉద్యోగాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కింద ఉంటాయా, కేంద్ర ప్రభుత్వం కింద ఉంటాయా? కేంద్ర ప్రభుత్వం. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఇక అన్ని రకాలటువంటి సుప్రీంకోర్టు ఏమైనా సార్ ప్రతిదీ కూడా దాదాపుగా ఎకనామికల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ, ఐఆర్ఎస్ కానీ, ఇట్లా టాప్ పోస్ట్ ఉద్యోగాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను. మరి ఈ వర్గీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు సజెస్ట్ చేశారు చంద్రచూడ్ గారు? అంటే ఈ ఉద్యోగాలకు ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు అక్కడ రావద్దా? ఏదైతే ఈ కోరుకుంటున్నటువంటి ఎకనామిక్ వెనుకబడ్డోళ్ళు అందులో రాకూడదా? రాష్ట్రాలకు ఇచ్చేసి రాజకీయం నడపాలనేదే కదా. అంటే నేను రాజకీయ కోణం ఉందా లేదా కానీ నేను చెప్తున్న ఈ తీర్పును యొక్క ఎనాలిసిస్లో దీని వెనుక ఏముందా అనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆలోచిస్తారు. ఇది రాజకీయ కోణం ఉందా, న్యాయమైనదా? నిజంగా తీర్పు వచ్చిన రోజు మూలకున్న ముసలమ్మ కాడికి వెళ్ళి మొదలు పెడితే ఏబిసిడి రానోడు అసలు ఏందో మరి కానీ ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, అసలు తీర్పు ఏమి ఇచ్చింది చదవట్లేదు, ఏం చెప్తుందో తెలియట్లేదు అసలు. అంటే ఒక వర్గీకరణ ఇచ్చేసాడు అనే వరకు ఇక దానికి న్యాయం గెలిచిందని ఎవరెవరో దాదాపుగా రోజు వందల కొద్ది మంది స్టేట్మెంట్లు ఇస్తున్నారు. స్టేట్కి వెళ్ళి మొదలు పడితే కేంద్రం వరకు. కానీ ఆ తీర్పు దేనికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, న్యాయమైనదా ఒక్కరని ఆలోచించరా? మీరు అడిగారు దొబ్బుకపోయారని. నిజంగా తెలంగాణలో లిస్టు ఇంతకుముందు ఇంటర్వ్యూలు ఇచ్చారు, తెచ్చారు. ఎవరు దొబ్బుకపోయారు? ఇప్పుడు మీరు పర్సంటేజ్ అన్నీ తీద్దాం, గణాంకాలు తీద్దాం, ఎవరెవరు దొబ్బుకుపోయారు అనేది. మనం న్యాయపరంగా నిజంగా దొబ్బుకుపోయారంటే గణాంకాలు తీసి మనం కూర్చొని దాని ప్రకారం మన డివిజన్స్ ఏదైతే చంద్రచూడ్ ఇచ్చిన తీర్పు ప్రకారం చేస్తాం. ఒకవేళ మీరు దొబ్బుకు తిన్నారంటే వ్యతిరేకిస్తారు. మరి దొబ్బుకు తినే పదము ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇవి వాస్తవానికి దొబ్బుకు తినడం అంటే నీకు ఆల్రెడీ నీ గిన్నెలో పెట్టినప్పుడు గుంజుకుంటే దాన్ని దొబ్బుకు తినడం అంటారు. ఇది వాస్తవానికి మనకు అక్కడ ఒక చోట వండి పెట్టినప్పుడు మనంతలో మనం గిన్నె తీసుకొని పోయి అక్కడ పోయి అన్నం తినడానికి కూడా మనకు చేతగానప్పుడు దాన్ని దొబ్బుకునేవి ఏంటంటాం. మనం అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా వినియోగించుకోవాలనేది ఉండేవాళ్ళు. నేను ఒకటే చెప్తాను రాకేష్ గారు, నీది నాది ఒకే సామాజిక పరిస్థితి, వివక్ష.
నీది గుడిసెనే నాది గుడిసెనే, ఓకేనా? నీవు జీవన విధానము నా జీవన విధానం ఈ సమాజంలో ఇద్దరం సేమ్. నువ్వు గుడి మెట్లు ఎక్కట్లేవు, నేను గుడి మెట్లు ఎక్కట్లేవు. ఒకే స్థానంలో స్వాతంత్రం వచ్చినప్పుడు ఒకే పరిస్థితిలో ఉన్నవాళ్ళం మనం. ఈరోజు ఒక వర్గం నేను ముందుకెళ్తున్నాను, నువ్వు వెనుకబడుతున్నటువంటి కారణము నాకు ప్రత్యేకంగా ఇంకేం వేరే సపరేట్గా నేను అప్పటికే నా బిల్డింగ్లో లేను కదా. నువ్వు గుడిసెలు ఉన్నావు, నేను గుడిసెలు ఉన్నావు. మరి దీంట్లో జరిగింది ఏంటి, దీంట్లో చేసింది ఏంటి మీరు ఆలోచించండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోవాలి. ఇక్కడ ఎవరు కృషి చేశారు, ఎవరు అవకాశాన్ని వినియోగించుకొని ముందుకెళ్లారు అనేది జరిగింది. ఇప్పుడు జనరల్ కేటగిరీ ఉందండి. జనరల్ కేటగిరీలో ఒకటే కులం ఉందా? దాదాపు అందులో కూడా దాదాపు కొన్ని వందల కులాలు ఉన్నాయా జనరల్ కేటగిరీలో? అందులో మరి వాళ్ళు ఎందుకు ఏబీసీలు అడగట్లేరు? వాళ్ళు కూడా అందులో కూడా ఏంటి రిజర్వేషన్ లేవు కదా వాళ్ళకు. 50% ఓపెన్ కేటగిరీ మొత్తం వాళ్ళే. ఓపెన్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా రాదు. నీకు ఓపెన్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీలకు ఎవరు అడ్మిషన్ తీసుకుంటున్నారు? ఇప్పుడు నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా నన్ను రిజర్వేషన్ నాకు ఏం అవగాహన ఉందండి. పోయాడు ఊరు చుట్టూ ఉన్న కంప్యూటర్ ముందు నేను సీట్ కేటాయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసిన నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అందరికన్నా. ఐఎమ్ బిలాంగ్స్ టు ఎస్సీ, కానీ నాకు సీట్ సిబిఐట్లో కావాలనుకున్నా, ఇచ్చేశారు. అరే ఏం దేంట్లో కట్ చేస్తున్నా ఎంతమంది తెలుసు? నాకు సీట్ ఇస్తున్నాడు, కానీ ఎస్సీలో కేటాయించిన 15%లో ఒక సీట్ తీసేస్తున్నాడు. ఇది ఎంతమంది తెలుసు? ఇప్పటివరకు అడిగారు ఎవరన్నా? ఓపెన్ కేటగిరీలో అసలు దీంట్లో నేను నా అభిప్రాయాన్ని ఏం చెప్తలేను, కానీ ఇంతకుముందు వేరే మనుషులు నాకు ఫోన్ చేసి, అంటే ఎన్ఐన్లో జరుగుతున్న ఇంటర్వ్యూలు చూసిన తర్వాత కొంతమంది ప్రొఫెసర్లు బయటకు వచ్చి మాట్లాడలేకుండా నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఇదే అన్నారు. ఈ రిజర్వేషన్ల కోసం మాలమాదిగా పంచాయతీ చేసి వర్గీకరణ పంచాయతీ చేసి ఇవి ఎత్తారు తప్ప ఓపెన్ కేటగిరీలో అసలు ప్రమోషన్లు లేవు. కొన్ని ఏళ్ళ నుండి ప్రమోషన్ల గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు అదే స్టేట్ ఇప్పుడు జీవో 29 తెచ్చి రిజర్వేషన్లు తీసేసారు గ్రూప్ 1 వాటిల్లో, అది మాట్లాడతలేరు. అసలు ఉద్యోగాలు ప్రైవేటైజేషన్ పోతానే అవి మాట్లాడతలేరు. వీళ్ళు మాలమాదిగా పంచాయతీ చేసి అసలు మాలమాదిగా పంచాయతీల గురించి కాదు కదా. పంచాయతీకి సపోర్ట్ చేయని నయా మనవాదులు ఎంతమంది ఉన్నారు, మేధావులు. ఓకే, మనలో మేధావులు, సామాజిక మేధావులు, బహుజన మేధావులు, వీళ్ళందరూ నిజంగా వాళ్ళు చెప్పేటువంటి మాటలు చాలా న్యాయం గెలిచిందని చెప్తున్నారు. వాస్తవానికి ఈ బహుజన మేధావులు ఏదైతే నా భాషలో నయామానవాదులు ఒక్కసారైనా ఏదైతే ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీ వచ్చిన వాళ్ళు ఓపెన్ కేటగిరీలు తీసుకున్నారని ఒక్కసారి అడిగారా? అసలు చూశారా? అడ్మిషన్స్ అన్నీ మెయిన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఎంప్లాయ్మెంట్ పక్కన పెట్టండి, అడిగారా? ఎక్కడ వీళ్ళ మేధావితత్వం ఉంటుందంటే ఆల్రెడీ ఈ యొక్క వెనుకబడినటువంటి కులాలు ఎప్పుడు కూడా దీంట్లోనే రొచ్చులో, ఈ యొక్క రిజర్వేషన్ రొచ్చులో గొడవ పడుతూ ఇందులోనే వీళ్ళు మునగాలనే ఒక తత్వం తప్ప నిజమైనటువంటి యొక్క వీళ్ళందరూ కూడా ఎన్లైటెడ్ చేసి నిజంగా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరినటువంటి యొక్క ప్రబుద్ధ భారత్ ఏదైతే కులరహిత సమాజం ఎన్లైటెడ్ ఇండియా చేద్దామనే ఆలోచన ఈరోజు నిజంగా ద్రోగులు ఎవరంటే మనము మేధావులు అనుకొని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చూస్తానండి. ఇప్పుడు కాసిం గారు ప్రొఫెసర్ గారు ఉన్నారు. కాసిం గారు తన యొక్క వృత్తి ప్రకారం చెప్పాల్సింది ఒక ఎలాబొరేటెడ్ మైండ్ తోటి చెప్పాలి. కానీ ఆయన ఎంతసేపు నాకు ఏబిసిడి వర్గీకరణ అయితేనే ఉద్యోగం వచ్చింది అనేది ఒక 100 సార్లు చెప్తూ 30 లక్షల మందిలో ఒక కాసింగా దుఃఖం చెప్పే వరకు నీకు ఇక్కడ పోస్టులు లేవు, నీకు 10 కూడా లేవు. ఈ దేశంలో 10 మందికి రేపు పొద్దున్న పోస్టులు వస్తే నీ ఒక 30 లక్షల జనాభా ఉందని చెప్పుకుంటున్నావు కదా, వాళ్ళకి ఎక్కడ లాభం వస్తుంది? ఇది ఎందుకు ఒక కన్వర్ట్ చేసి మా మైండ్ అంతా కూడా అసలు ఇగో ఇది జరిగితేనే మన జీవితాలు బాగుపడతాయి, ఇగో ఏబిసిడి అయితేనే ఇక మనం ఇక చాలా గొప్పగా తయారవుతామని ఒక తత్వము ఈరోజు వర్గీకరణ వాదుల మైండ్లోకి వెళ్ళిపోయింది. తర్వాత వర్గీకరణ వద్దన్న వాళ్ళు కూడా ఏంటంటే అసలు ఇక వర్గీకరణ అయిపోతే మనకి ఇంకా బిగారి అయిపోతామనే తత్వం కూడా వీళ్ళకి వెళ్ళిపోవడం వల్ల ఈరోజు పాలకులు, ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు వాళ్ళు మంచి హాయిగా ఎక్స్టెండ్ చేసుకోవడానికి, వాళ్ళ పరిపాలన ఈజీగా ఎక్స్టెండ్ కావడానికి వెళ్తుంది. మీకు ఏదైనా కానీ ఒక ఉద్యమం వచ్చినప్పుడు దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలనేటువంటిది అది కూడా పావులు ఈ వితిన్ ద షెడ్యూల్ క్యాస్ట్ లోపల ఆ పైనున్న వాళ్ళు గేమ్ ఆడడం వల్ల విడగొట్టేసి చేయాల్సినటువంటి కుట్రలు తప్ప ఇంకోటి లేదు. ఇది ఎట్లా గమనించాలంటే మీరు 1960 ఏదైతే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి భూమి జాతీయకరణ చేయాలి, తర్వాత భూమిని పంచాలని ఉద్యమం వచ్చినప్పటి తర్వాత నుండి మొదలైనటువంటి ఈవెందో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రత్యేక మన హక్కుల గురించి పోరాడినప్పుడు అప్పటి నుండి డివిజన్స్ ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. దీనికి ఎవరో ఇక్కడ షెడ్యూల్ కొల్లో మన తెలుగు ఆయన మందకృష్ణ మాదిగా ఆరాధ్యుడు కాదు. దీనికి అంతటి కూడా ఎవరో మొదటి నుండి ఈ యొక్క రొచ్చును నడపాలి, వీళ్ళు ఎదగకూడదు, రాజకీయంగా రాకూడదు, ఆర్థికంగా ఎదగకూడదు, వీళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాల గురించి ఎంతవరకు వీళ్ళని పరిమితం చేయాలి, వీళ్ళ ఆలోచన ఎంతకే చేయాలి. దేశ సంపదల వాట కూడా రాదు. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపద కానీ
అటవీ శాఖలో ఎన్నోటువంటి ఒక కంపెనీలు పెట్టుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నటువంటి గిరిజన బిడ్డలు అడవులు వదిలేసి రావాల్సిన భయానక సృష్టించి అక్కడ నక్సలైట్లు ఉన్నట్టు కొమ్మిలు నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి భయభ్రాంతులు చేసి నిజంగా ఈరోజు హైదరాబాద్లో కూలీనాలు చేసుకుంటట్టు అక్కడ ఉన్నటువంటి హక్కుదారులను ఈ యొక్క బజార్న పడేస్తున్నటువంటిది. కొందరి చేతుల్లో ఈ యొక్క సంపదన అవుతుంది, ఎవరు మడగడం లేదు. చెప్తున్నాను కదా, ఈ మేధావితత్వం అంతా కూడా ఒక సాధ్యం కానీ అసాధ్యం కాని వాటి మీద టైం పాస్ చేస్తుంది. ఎవరైనా కానీ ఈరోజు ఒక ఆదాని చేతుల్లోకి ఈ దేశ రక్షణ శాఖ వెళ్ళిందంటే దేశ రక్షణకు సంబంధించినటువంటి మొత్తం ఆయుధాలను తయారు చేసేటువంటిది ఒక ఆదానికి దక్కింది. ఇప్పటివరకు గవర్నమెంట్ చేతిలో నడిచేది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా. ఇప్పుడు ఇంకొన్ని రోజులు అయితే అవి మూయబడతాయి. ఆల్రెడీ కార్పొరేషన్ చేశారు, 2 years అవుతుంది, ఇంకా 2 yearsలో అవి మూతపడతాయి. ఈ దేశ పరిస్థితి ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోతుంది. చివరికి దేశ ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. యాజ్ ఏ బాబాసాహెబ్ ఫిలాసఫర్గా, బాబాసాహెబ్ అంబేద్కర్ సమతా సైనికులుగా మేము కోరుకునేది ఏంటంటే అందని ఈ యొక్క రిజర్వేషన్లతోటి మనం కొట్లాడుకుంటూ ఇందులోనే మగ్గిపోకుండా ఈ దేశంలో మనకు రావాల్సినటువంటి వాటా గురించి మాట్లాడటం, ఈ దేశంలో సమానత్వం నెలకొల్పాలంటే నిజమైన ఏమి కావాలనే ఒక దూరదృష్టి ఏదైతే మేధావులు కొద్దిగా కోణంలో పనిచేస్తే బాగుంటుంది అనేది నేను కోరుకుంటున్నాను. ఓకేనా. అంటే మొత్తానికి సంబంధించిన అంటే వర్గీకరణ సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు 7 జడ్జిలో 6 జడ్జిలు ఇచ్చినటువంటి సజెషన్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలు వాటిని అమలు చేసుకోవచ్చు, అభిప్రాయ ఇబ్బంది ఏం లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలన్నది కాకుండా రాష్ట్రాలు చేసుకునేటువంటి పర్మిషన్ దొరికింది, ఇది పెద్ద విజయం అన్నట్టుగా జరిగింది. అటువంటి పరిణామాల్లో నిజంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సజెషన్స్ తీసుకొని వర్గీకరణ చేయడం అనేది సాధ్యమవుతుంది అనుకుంటారా? ఎట్లా అంటారు? అయితే ఇప్పుడు ఈ దేశం మొత్తంలో ఆ తీర్పు గురించి మనము అప్లై చేసినట్లయితే వివిధ రాష్ట్రాల్లో వివిధ భిన్నాభిప్రాయాలు ఈ యొక్క వ్యక్తపరిచారు అక్కడ ఉన్నటువంటి వివిధ కులాల వారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మన తెలంగాణ రాష్ట్రం లోపల మాదిగ సామాజిక వర్గం ఉంది. ఈ మాదిగ సామాజిక వర్గం మాకు అనుబంధాలు అంటే మా కులం మాకు సంబంధించిన సరిసమానమైనటువంటి కులాలు ఈ దేశంలో ఏంటి చెమార్ కులం అని చెప్పుకుంటున్నారు. సో ఈ చెమార్ కులము నార్త్ ఇండియాకి ఎక్కువగా చెమార్ అని అక్కడ పిలువబడతారు. ఇక్కడ మహారాష్ట్రకు వస్తే మాంగ్ అని, తర్వాత ఇక్కడ తమిళనాడుకి వెళ్తే చెక్లి అని కానీ ఇట్లా రకరకాల పేర్లతోటి వాళ్ళ కులాలు పిలువబడుతున్నాయి. సో ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా చెమార్ వర్గం ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వర్గీకరణకు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల వర్గీకరణ కోరుచున్నారో ఆ సామాజిక వర్గం దేశంలో ఉన్నటువంటి అనుబంధ కులాలు ఇన్ని సంవత్సరాల నుండి మా సామాజిక వర్గము అక్కడ చెమ్మారనుకునే వాళ్ళు అక్కడ ఈ యొక్క వర్గీకరణ పూర్తిగా అసలు ఇది తప్పు, రాజ్యాంగ వ్యతిరేకం అనేది ఈరోజు మీకు తెలుసో లేదో, ఈరోజు డేట్ ఎంత 11 ఈరోజు ఒక పెద్ద ఢిల్లీలో ఒక పెద్ద కార్యక్రమం కూడా జరుగుతుంది అక్కడ వ్యతిరేకంగా. అక్కడ ఉన్నటువంటి మ్యాక్సిమం చెమార్లే వద్దంటున్నారు. ఇక్కడ చెమార్లు వేస్తారా? చెమార్ల చాటున మీరేమైనా వేస్తారా? లేదు అక్కడ ఒకటి అయితే లేదుగా. ఇప్పుడు మీకు అక్కడ బీమార్పి చంద్రశేఖర్ అనౌన్స్ చేశారు ఈ చెమార్. మాయావతి గారి బీఎస్పీ ఓపెన్గా ప్రకటించింది సీజ్ ఆల్సో చెమార్. ఇంక దాచుకోవడం ఏముంది? ఇంకా ప్రత్యేకంగా ఇంకెనుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎంతో కొంత స్టేట్మెంట్ ఇవ్వచ్చు. అంటే పేర్లు ఇవ్వకపోతే ఏమవుతుందంటే చెమార్లు చేస్తారు అని అంటే చేస్తారు భయ అని అంటే మళ్ళీ నేను చూపించాల్సి వస్తుంది. వాస్తవానికి ప్రకటించే ఈ దేశం లోపల మెజార్టీ ఏదైతే తనకు అనుబంధంగా మాది కులానికి అనుబంధం ఉన్నారో వర్గీకరణ ఉద్యమం చేసి చెప్తున్నారు. సో మాలలు స్తబ్దంగా ఉన్నప్పటికీ కొంతవరకు వ్యతిరేకత చెప్తున్నారు. ఇది న్యాయపరమైనది కాదు, రాజ్యాంగబద్ధమైనది కాదు. షెడ్యూల్ కులాలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ అనేది ఒక కుల వివక్ష ద్వారా అంటరానితనం ద్వారా వచ్చింది కాబట్టి ఇది విభజన చేయకూడదు అనేది ఒకటి ప్రధానంగా ఆ స్లోగన్ తోటి ఆర్టికల్ 341 మెన్షన్ చేస్తూ మాత్రమే వద్దంటడం జరుగుతుంది. ఇది మళ్ళీ సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయాలు ఇచ్చిందో ప్రకటిస్తే చాలా లొసుగులు ఉన్నాయి. బ్యాక్వర్డ్నెస్ అన్నప్పుడు ఒకే కులం లోపల హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాల కులం ఉందండి, మా కులం ఉంది. మా కులంలో చాలా ఆల్రెడీ రిజర్వేషన్ పొంది ఎదిగిన వాళ్ళు ఉన్నారు, చాలా పేదోళ్ళు కూడా ఉన్నారు. అంటే చాలా పేదోళ్ళు ఈక్వలెంట్ అన్ని ఎస్సీ కులాలు చాలా అతి తక్కువ వెనుకబడ్డ కులాలతో కూడా ఈక్వల్గా ఉన్నారు ఎకనామికల్గా. సో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎగ్జాంపుల్ రేపు మమ్మల్ని ఒక వర్గానికి కులం పరంగా విభజన చేయలేరు కదా, ఎకనామికల్ బేస్ చేస్తారు. సో అట్లా చేసినప్పుడు ఏ సామాజిక ఈ కులానికి ఆ కులానికి రిజర్వేషన్ అనేది
చంద్రచూడ్ ఇచ్చిన తీర్పు ప్రకారం మాత్రం రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదు. మరి ఇన్ని రోజులు స్వార్థంతో కూడుకున్నటువంటి పోరాటాలు జరిగినాయి కదా, మా కులానికే జరగాలనేటువంటి పోరాటాలు జరిగినాయి. వద్దు మా కులం అసలు రిజర్వేషన్ వద్దు, మా ఇది కంటిన్యూషన్ కావాలని వీళ్ళు కూడా ఒక కులం వాళ్ళే కొట్లాడుతున్నారు కదా. సో ఈ రెండు కులాలు ఇప్పుడు జస్టిస్ చంద్రచూడ్ ప్రకారం ఇప్పుడు ఏం చేయాలి, ఇది పాటించాల్సి వస్తుంది. ఆయన తీర్పు పాటించాల్సి వస్తుంది. అప్పుడు విజాతి కులాలు, సజాతి కులాలు, హెట్రాజోనియస్ అండ్ హోమోజోనియస్ కులాల్లో ఉన్నటువంటి ఎకనామిక్స్ కిందున్నోళ్ళకు ఆయన తీర్పు ప్రకారము ఈ యొక్క రాష్ట్రాల అధిపతులు ఇవ్వాలి. అక్కడ ఎక్కడైనా యాక్సెప్ట్ చేస్తారా? ఎవరైనా జనాలు యాక్సెప్ట్ చేస్తారా? నిజంగా చెప్పండి, ఇప్పుడున్న వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు వరకైతే వాళ్ళు నిజంగా ఎకనామికల్ బేస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా షెడ్యూల్ కులాల్లో? కాబట్టి ఇది ఆల్రెడీ బీజేపీ ఎంపీలు కొంతమంది కూడా ఏం లేదు, ఇది ఇట్లాగే కొనసాగాలి, ఇదే గొడవ కొనసాగాలి, మళ్ళీ పిటిషన్లు వేయాలి, మళ్ళీ వర్గీకరణ ఉద్యమాలు జరగాలి. వీళ్ళు ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా అభివృద్ధి వైపు రాకూడదు. వీళ్ళ స్థితి ఏ పరిస్థితులు అయితే ఇప్పుడు హీన స్థితిలో దీన స్థితిలో ఉన్నారో ఇదే స్థితిని వీళ్ళని కొనసాగించాలని ఒక దీని వెనుక ఉన్నటువంటి ఒక బ్రాహ్మణీయ కుట్ర, ఒక ఆర్ఎస్ఎస్ ఒక కుట్ర దాగి ఉన్నది అనేది పక్కగా చెప్పగలుగుతాం. ఇక్కడ క్రిమిలేయర్కి సంబంధించిన విషయంలో బీజేపీ ఎంపీలు మోడీని కలిసి దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కొంతమంది చెప్పారు. చిరాగ్ పాస్వాన్ కూడా డైరెక్ట్గా చెప్పిండు క్రిమిలేయర్ను మేము యాక్సెప్ట్ చేస్తామని. క్రిమిలేయర్ అంశానికి సంబంధించిన విషయంలో 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత మరుసటి రోజే మన మందకృష్ణ ప్రెస్ మీట్ పెట్టి క్రిమిలేయర్ చేస్తే తప్పింది అని చెప్పేసి ఒక మాట అన్నాడు. క్రిమిలేయర్కి సంబంధించిన విషయంలో మాలలు మాత్రమే వ్యతిరేకిస్తున్నట్టుగా చాలామంది చెప్పారు. క్రిమిలేయర్లో అది ఇదని కొంతమంది మాదిగలు కూడా క్రిమిలేయర్ను వ్యతిరేకించారు మన ఎన్ఐఎన్ మీడియా వేదిక కూడా. అయితే క్రిమిలేయర్ను నార్త్లో అంతగానో వ్యతిరేకిస్తున్నప్పుడు సౌత్లో ఆ ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? రాకేష్ గారు, నేనేమంటానంటే ఈ దేశం లోపల ఏదైతే మిగతా దేశాలతో పోలిస్తే అన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, ఏం అభివృద్ధి? మానవ అభివృద్ధి జరుగుతున్నటువంటి దేశం. వాళ్ళకు మనకు తేడా ఏంటంటే అన్నిటికీ ముఖ్య కారణం ఒకటి ఉంది, అది చెప్పలేకపోతుంది, కులం. ఈ కులం వల్ల వాళ్ళ యొక్క హోదా నిర్ణయించబడుతుంది, అతని యొక్క విలువ నిర్ధారించబడుతుంది, ఓకేనా, అతనికి రాచరిక వ్యవస్థ కూడా దగ్గర అవుతుంది. కాబట్టి కులం వల్ల చాలామంది మెజారిటీ ప్రజలు నష్టపోతుంది అనేది మనం వ్యాసాలు కానీ తర్వాత రకరకాలటువంటి స్పీచ్లు కానీ ఇవి కొనసాగుతున్నాయి. నేనేమంటానంటే ఈ అవకాశాలు ఏవైతే రిజర్వేషన్ రూపంలో ఇచ్చినటువంటి అవకాశాలు, అది విద్యా అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ మనకు ఏవైతే బంధకాలుగా జీవన ప్రమాణం పెంచుకోవడానికి బంధకాలుగా ఉన్నటువంటి వాటిని బంధకాలను తొలగించుకొని ముందుకు సాగి ఈ భారతీయ ప్రజలందరూ కూడా ఏకం కావడానికి దారితీసే విధానాలన్నింటి కూడా న్యాయ వ్యవస్థ పరిశీలించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏవైతే అవకాశాలు ఉన్నాయో వాటిని అందించుకోవడానికి ఏ విధమైనటువంటి అవి అందుకోవడానికి ఇంకా ప్రత్యేకంగా ఇంకా ఏ విధంగా పెంచితే బాగుంటుంది అనేది ఒక ఆలోచనతో ఉంటే దాంట్లో మనం అందరం కూడా ఎట్లా ముందుకు సాగాలని ఒక సమన్వయంతో ఆలోచనతో ఉన్నట్లయితే దేశం లోపల కొంతవరకు మార్పు జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ వాటాలు పంచుకుంటూ పోతే చివరికి మీరు తెలుసో లేదో మీ మనసులో లేకుంటే ఇంతకుముందు బయట డిస్కషన్లో ఒకరు అన్నారు, ఈరోజు ఒక కులం ఎక్కువ తిన్నదని చెప్పేసి మళ్ళీ డివిజన్ చేసామనుకోండి, తర్వాత ఇంకొక 5 సంవత్సరాల తర్వాత కొన్ని గుంపులతో ఉన్నట్టు అందులో ఒకటే కులం ఎక్కువగా మళ్ళీ అవకాశాలు వినియోగించుకుంది అనుకుందాం, 10 కులాలకు సపరేట్ మళ్ళా కలిసి మళ్ళీ అలా ఉద్యమం మొదలై మళ్ళీ ఉంటారు. ఇది ఎక్కడికి పోతుందంటే కేవలము కుక్కలు చింపిన ఇస్తరాకుల్లాగా కొట్లాడుకునే ఒక తత్వం దారికి తీస్తుంది తప్ప ఈ దేశంలో యొక్క ఉన్నత స్థితికి మానవాభివృద్ధి జరుగుతుందని వెళ్ళట్లేదు. కాబట్టి ఈ యొక్క తీర్పు ఏదైతే ఈ యొక్క చంద్రచూడ్ గారు ఇచ్చినటువంటి తీర్పు కాన్స్టిట్యూషన్గా ఆయన ఏదో సపోర్టబుల్గా కొన్ని ఆర్టికల్స్ మెన్షన్ చేస్తూ ఇచ్చినప్పుడు కూడా ఇది చాలా నష్టం. ఈరోజు మాదిగ కమ్యూనిటీ వ్యతిరేకిస్తుంది. ఈ యొక్క చాలామంది చూడండి మీరు ఈ దేశం మొత్తంలో కూడా ఏదైతే మాదిగలు ఉన్నారో వాళ్ళే కూడా ఈ యొక్క తీర్పును వ్యతిరేకిస్తుంది. వాస్తవానికి వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకంగా క్లియర్ కట్గా ఇస్తున్నారు. నాకు తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ గొడవ కూడా తెలంగాణ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత కూడా పరిష్కారం దొరికింది. ఆ విధంగా కూడా అభివృద్ధి చెందుతున్నారు. ఇప్పుడు పర్సంటేజ్ కూడా చాలామంది అన్ని కులాలు పర్సంటేజ్ వేరియేషన్ లోపల వీళ్ళు దూసుకెళ్తున్నారు, అన్ని కులాలు కూడా వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ సమానత్వం మెల్లమెల్లగా వస్తున్న క్రమం లోపల కేవలం వీటి పావుగా ఇవి కూడా చూడండి మీరు, ఇవి ఏ సమయంలో ఈ లోన్లు స్టార్ట్ అవుతాయి తెలుసా? వర్గీకరణ ఉద్యమాలు, మీటింగ్లు, సమావేశాలు
ఇక ఎలక్షన్లు ఇంకా 1 ఇయర్ 6 నెలలు ఉన్నాయనగా మళ్ళీ మొదలవుతాయి. మిగతా మొత్తం 4 సంవత్సరాలు పడుకునే ఉంటాయి. వద్దన్న వాళ్ళు కాదనుకునే వాళ్ళు అప్పుడే స్టార్ట్ అవుతాయి. ఎలక్షన్ల మూమెంట్లో ప్రకటిస్తారు, నువ్వు ప్రకటిస్తావా, నీ అభిప్రాయం ఏం చెప్పు, తర్వాత మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారని వీళ్ళు అనడం. సో ఇది ఏమవుతుంది, ఏదైతే రాచరిక పరిపాలనలో కొన్ని వర్గాలు ఏదైతే ఈ యొక్క రాజ్యాంగాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తున్నటువంటి వారికి ఒక పావుగా మనము మారాం తప్ప, మనము ఒక ఆలోచనంగా నిజంగా ఒక కాన్స్టంట్ లక్ష్యం, ఈ యొక్క రాజ్యాంగ నిర్దేశంలో పొందుపరిచిన బాబాసాహెబ్ యొక్క లక్ష్యం ఏది, ఆ దిశగా ప్రతి ఒక్క కమ్యూనిటీ, నాట్ ఓన్లీ మాలా, మరి అన్ని కులాలు, ఓబీసీ కులాల్లో ఉన్నటువంటి కులాలు, ఎస్సీలో ఉన్నటువంటి తెలంగాణ 59 కులాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 61-62 కులాలు, ఈ దేశంలో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలు, మిగతా అన్ని ఓబీసీ కులాలు, వీళ్ళందరూ కూడా మనమందరం కూడా అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఎందుకు అభివృద్ధి చెందట్లేదు, మనం కూడా ఈ సోదరభావం ఎందుకు లోపించింది, ఎంతసేపు ఈ వివక్షతోటి ఈరోజు రాకేష్ కూడా రవీందర్ మధ్యలో కూడా ఒక మానవ సంబంధం ఏర్పడలేదు. ఇక్కడ ఏదో ఆర్థిక సంబంధం కనిపిస్తుంది కానీ ప్రేమ సంబంధం కనిపించట్లేదు, బికాస్ ఆఫ్ క్యాస్ట్. కాబట్టి దీనికి అంతిమం ఎప్పుడు ప్రకటించాలనేది న్యాయ వ్యవస్థ కూడా ఆలోచించాలి. ఆ జరుగుతున్న ఈ పరిణామాలను కూడా వాళ్ళు సమీక్షించి న్యాయ వ్యవస్థ సరైన తీర్పులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. మొత్తానికైతే రిజర్వేషన్ సంబంధించిన విషయంలో, వర్గీకరణ సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పూర్తిగా కేవలం వర్గీకరణ అనేది ఎకనామికల్గా చేసేటువంటి ప్రయత్నమే చేస్తుంది తప్ప అక్కడ సామాజిక కోణం ఎక్కడా లేదు అనేది చెప్తున్నారు. మరి ఎకనామికల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటే బీసీలలో, ఓసీలలో, ఎస్సీలలో, ఎస్టీలలో అన్ని ఎకనామికల్ సెక్షన్లో పెట్టిన తర్వాత ఇక మళ్ళీ ప్రత్యేకంగా వీళ్ళకి రిజర్వేషన్లు ఎందుకు, ఉన్న రిజర్వేషన్ తీసేయడమే బెటర్ కదా. అంటే ఆర్థిక వెనుకబాటుతనంగా వీళ్ళకు రిజర్వేషన్ రానప్పుడు ఆర్థిక వెనుకబాటుతనంగా వాళ్ళకు రిజర్వేషన్ తీసేసి ఎక్కడిదనైతే అన్న ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరి దీని మీద మిగతా వాళ్ళు ఏమంటారో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం, అందరినీ అడిగేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. చూస్తూనే ఉండండి ఇండియన్ మీడియా. థ్యాంక్ యూ.